గుడ్డిదోమలు ఎంట పడుతున్నాయి. వినండి, వెన్నెల జలపాతం అనేది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని రాధంగుట్ట ప్రాంతంలో ఉంది. ఇదొక ఐబ్రోస్ పడితే ఇక డైరెక్ట్ ఇంటికే పోవడమే. ఇది దగ్గర దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటి దొర్లుకుంటే ఇంటికి పోవడమే. ఇప్పుడు పడితే ఇట్లా కొంచెం షేక్ అయితే కొంచెం ప్లీజ్ దయచేసి ఎండ్ వరకు చూడండి. సో హాయ్ మచెస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మనుగూరు మండలంలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర చిన్న గుట్ట ఉంటాయి అన్నమాట. ఇటు సైడు అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. అంటే వానకాలం వస్తాయి. ఇప్పుడైతే నేను చిన్న పని నుండి ఇక్కడికి వచ్చాను, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడి నుంచి ఇక్కడికి వద్దామని చెప్పేసి ఇక్కడ షూట్ చేద్దామని చెప్పి మీకు చూపిస్తాం, బాగుంటుంది, అందుకనే తీస్తున్నా వీడియో. అక్కడికి వెళ్దాము. నాకు తెలిసి ఇప్పుడు వాటర్ ఫాల్ రావు, కానీ వెళ్ళి చూద్దాం ఎట్లా ఉండదో, మీకైతే చూపిస్తాను. ఇది నియర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉంటుంది. లొకేషన్ కూడా చూడండి ఎట్లుందో, చాలా బాగుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు, అదే గుట్టలు. ఆ గుట్టల నుంచే వాటర్ ఫాల్ వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం దగ్గర వస్తుంది కదా, అందుకనే మ్యాక్సిమం చెట్లు అన్నీ ఎండిపోయినాయి. లేదంటే కొంచెం కొంచెం పచ్చగా ఉండేది. వానాకాలం వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇది గుట్ట పేరు రతంగుట్ట, మనుగూరు. అట్లా కూర్చోడానికి చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా బల్ల, టాయిలెట్స్కి, లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్కి చాలా బాగా డిజైన్ చేశారు. ఒకసారి అది కూడా చూద్దాం. లోపల ఇది ఒక వే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇట్లా కూర్చోడానికి గొడుగు మాదిరి చాలా బాగా డిజైన్ చేశారు. ప్రేమ పక్షులు ఎక్కువయ్యారు. సురేష్, నవీన, తేజ, బాయ్స్, చిట్టి, చాలా బాగా డిజైన్ చేశారు. ఇది యాక్చువల్గా ఇది ఇక్కడ ఓపెన్ చేసి లేదు. నేను సైడ్ నుంచి కొంచెం వే ఉంటే అక్కడి నుంచి లోపలికి వచ్చి ఇప్పుడు షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేసేది ఎప్పుడంటే మన వర్షాకాలం వస్తాయి కదా, వానలు ఎక్కువ పడి వాటర్ వస్తూ ఉంటాయి కదా కొండల నుంచి, అప్పుడు ఓపెన్ చేస్తారనమాట. అప్పుడైతేనే వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పేసి, వాటర్ వస్తూ ఉంటే వ్యూ బాగుంటుంది అందుకని చెప్పి అప్పుడు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఓపెన్ చేయలేదు. మనం ఒకసారి మీకు చూపిద్దాం, బాగుంటుంది కదా ఈ కొండలు, ఇట్లా ఇది వాటర్ ఫాల్ చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అందుకే ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట, నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ స్పాటెడ్ డీర్స్ అని చెప్పేసి బోర్డు ఉంది, అంటే ఇక్కడ డీర్స్ ఉన్నాయేమో. స్పాటెడ్ డీర్స్ అని చెప్పేసి పెట్టారు, బోర్డు పెట్టారు ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి చూసాం కదా, అక్కడి నుంచి ఇటు ముందుకెళ్ళాలి. నాకు తెలీదు, ఎవరిని అడగలేదు మా వాళ్ళని కూడా, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతూనే ఉన్నా. ఇటో తెలీదు. వాటర్ ఫాల్ అయితే ఒక్కసారి వచ్చాను,
3 కాదు 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి వచ్చి చూశాను, మా ఫ్రెండ్స్తో వచ్చాను. వచ్చి ఇక్కడ చూస్తే చాలా బాగుంది అని చెప్పేసి నాకు వీడియో తీద్దామని చెప్పి గుర్తొచ్చి ఏమంటే ఇక ఇటు వచ్చేసా వీడియో తీద్దామని. ఇటు సైడ్ అడుంపందో ఏదో ఒకటి వచ్చి గుద్దదుగా. అసలు ఏం కనుక్కోకుండా డైరెక్ట్గా వచ్చేసా. వస్తే మామూలుగా రాగల కోతులు. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇక్కడ కాదు తెలియదు నాకు, నేనైతే వెళ్ళనైతే వెళ్తున్నా ఫ్లోలో. ఇంకొకటి కట్టి ఇక్కడ ఇలాంటిదే సేమ్. ఎగ్జాక్ట్ ఇదే నాకు గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ముందుకు ఉంటుంది, ఉంటుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ దిగామన్నమాట నేను మా ఫ్రెండ్స్. అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. వెన్నెల వాటర్ ఫాల్. ఏది వాటర్ ఫాల్ అది? పేరుంది కానీ వాటర్ ఫాల్ లేదుగా, పేరు కూడా లేదు. చుట్టూ అడవి బాగుంది, సోలార్ ప్లేట్ పెట్టేశారు అక్కడ. అర్బన్ మనుగూరు పార్క్. అప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పేసి అటు సైడ్ నుంచి అట్లా పైనకి ఎక్కేసి వెళ్ళాము. అగో వెన్నెల వాటర్ ఫాల్ పైన ఉంది కదా. నేనైతే ప్రస్తుతానికి అయితే ఒక్కనే వచ్చా, ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి రాలేదు. వావ్, వ్యూ అయితే బాగుంది కానీ వాటర్ వస్తే ఇంకా బాగుండేది. వెన్నెల జలపాతం. ఇక్కడ వాటర్ ఉన్నాయి చూద్దాం. కొన్ని ఉన్నాయి అక్కడ కొండల నుంచి ఊరుతున్నాయి కొన్ని అవే అయ్యి. వెన్నెల వాటర్ ఫాల్ బాగుంది, నైస్ నైస్. ఒకసారి అక్కడ వాటర్కి వెళ్ళి వచ్చే దగ్గరికి పోయి చూద్దాము. ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి చెత్తలలో అక్కడిక్కడ జాగ్రత్తగా కాలేయాలన్నమాట. ఎందుకంటే పాములు ఉండేది తెలియదు, తేళ్ళు ఉండేది తెలియదు, ఏముండేది తెలియదు. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి. వస్తున్నాయి వాటర్.
అలాగనమాట. ఇప్పుడు పొరపాటున ఎవరైనా సెక్యూరిటీ ఎవరైనా వచ్చిర్రంటే నాకు మూడిందే. బొక్కలల్లో ఏముందో మరి. ఏదో ఒరిగినట్టే ఉంది కాకుండా. ఇట్లాంటి ఇప్పుడే ఇక్కడికి వచ్చాం కదా, ఇలాంటి వ్యూస్కి వస్తేనే, అంటే ఇలాంటి ప్లేసెస్ దగ్గరికి వస్తేనే మనకి ఇంకా ఇంకా తీయాలి, ఇంకా మంచి ఇలాంటి నేచర్ని చూపించాలి, మనం చూడాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. చూడండి అట్లా నేచర్ సహజంగా ఏర్పడిన బొక్కలు అక్కడ. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే వాటర్ వస్తే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఒక్కసారి నేను ఇంతకుముందుకి మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళాను, అంటే ట్రెక్కింగ్కి ఎక్కాను, చేసాం. అటు సైడ్ వెళ్దాం ఇటే అని చెప్పాను కదా ఇందాక. అప్పుడు వచ్చినప్పుడు అక్కడి నుంచి అట్లా వెళ్ళేది. ఇప్పుడు ఈ విధంగా దారి ఉన్నట్టుంది, దారి చేశారు. గుడ్డి దోమలు నా ఎంట పడుతున్నాయి. చూసి అడిగేయాల ఏముందో తెలియదు. అడంట్రో నైనా సంపెక్ట్ని దోమలు. కొంచెం దూరం వెళ్దాం, ఎందుకంటే మనం ఎక్కువ రిస్క్ కూడా తీసుకోవద్దు. అడవిలో ఏంటంటే మనం వీడియో రికార్డ్ చేసుకుంటే మనం వెళ్ళిపోతాం. ఏమన్నా కోతులు సంథింగ్ ఇంకేమన్నా ఎలుగుబంట్లు ఇలాంటివి వచ్చి అటాక్ చేసినాయి అంటే మనం అయిపోయినట్టే, మన పని అయిపోయింది. మీరు బీ కేర్ఫుల్. మీరైతే కొంచెం, నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం అట్లా వెళ్ళకండి. అమ్మో, ఎవరు ఏమంటారు కదా. ఇప్పుడు ఎవరన్నా సెక్యూరిటీ కానీ సంథింగ్ ఎవరైనా చూస్తే నాకు తెలిసి నా పని అయిపోద్ది. వాళ్ళు తిడతారు ఇటేడికి. ఇటే అమ్మో, ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి. ఒకదానికోసం వచ్చి ఇంకో అమ్మా. ఈ ప్రేమ పక్షులు ఎక్కడ పోయినా కానీ ఇదే పరిస్థితి. రమ్య మనుగురు ఏరియా అంటే ఈ కాస్త దూరం ఎక్కగానే బాగా చెమటలు పట్టేస్తున్నాయి. నాకు ఎందుకు భయం వేస్తుంది, ఎందుకంటే ఏమన్నా అడవి జంతువులు వస్తే చెప్పలేము, మీద పడతాయి. ఎందుకు లేనుకున్నానట అనిపిస్తుంది నాకు. హాయ్ బ్రోస్. అమ్మ, కొంచెం దూరం పోయిద్దాం ఒకసారి. ఇప్పుడు 2-3 years బ్యాక్ ఎక్కిన
అదే అదే ఇటు సైడ్ నుంచి కాదనుకుంటా, అక్కడి నుంచి ఎక్కింది. కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉంది. ఒక్కసారి గాడి పోయి రిటర్న్ వెళ్ళిపోదాం. కనిపిస్తున్నాయి కదా అక్కడ కొండలు, అక్కడికి వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారు, మనల్ని ప్యాంతరు. చూడు గోడి ఎట్లుందో, పడితే ఇక డైరెక్ట్ ఇంటికే పోవడమే. ఈ నుంచి దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటి దొర్లుకుంటే ఇంటికి పోవడమే. ఇప్పుడు పడితే ఇట్లా ఈ నుంచి దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటి దొర్లుకుంటే ఇంటికి పోవడమే. ఇప్పుడు పడితే ఇట్లా అట్లా ఉంది. ఓకే ఓకే, నిన్న సాయంత్రం ఇదే గుట్ట మీద ఇట్లా కొన్ని వెలుగులాగా వచ్చింది. ఏంటంటే ఏదో లైట్ సెట్టింగ్ పెట్టినట్టు వచ్చింది. ఇదే కాలింది. నిన్న సాయంత్రం చూసిన ఏదో చిన్న చిన్న స్పాట్ లైట్లు వచ్చినాయి. మన తక్కువ వోల్టేజ్ ఇంట్లో బెడ్ లైట్లో పెట్టుకుంటాం కదా, వాటిలో ఆ వెలుగు వచ్చింది. నేను ఏంటిదా అనుకున్నా, ఇది కాలిపోయింది. నిన్న మా వాళ్ళని గిట్ట అడిగా, గుట్ట ఇట్లా తగలబడిపోతుంది అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. అబ్బా ఓ ఓ ఓ ఓ మొత్తం నిటారుగా ఉంది. కెమెరా హ్యాండిల్ చేయడానికి రావట్లేదు. అమ్మో, కింద చెప్పులు జారిపోతున్నాయి. షూస్ తీసుకోవాలబ్బా ట్రెక్కింగ్ ఇది ఇట్లా వచ్చినప్పుడు. A few moments later. ఏదో తేడాగా ఉంది, వద్దులే వెళ్ళిపోతాం ఇంతే. అదే సారీ, ఇంకా పైనకి ఎక్కలేనందుకు. ఎందుకంటే పైనకి ఎక్కితే ఇంకెట్లుంటుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మొత్తం గుట్ట కొంచెం పై దాకా ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుందంట పైన, గుట్ట పైన. అక్కడి దాకా వెళ్ళొద్దాం మా ఫ్రెండ్స్తో కలిసి. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. మనం గుట్ట మీదకి ఎక్కాం కదా, ఇప్పుడు మనం వచ్చిన దారి అక్కడ ఎంట్రన్స్ అక్కడ ఉంది చూడండి ఒకసారి. బ్లర్ అవుతుంది అక్కడ. ఇప్పుడే మన వెన్నెల వాటర్ ఫాల్ గురించి జెమినైని అడిగాను, ఏమంటుందో ఒక్కసారి వినండి మీరు కూడా. నాకు తెలీదు, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీదు. అది ఏంటిది, ఎప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ ఉందా, సంథింగ్ ఎప్పుడు చేశారు, ఎప్పుడు కనుక్కున్నారు ఇది అని చెప్పేసి జెమినైని అడుగుతున్నాను. ఒక్కసారి మీరు కూడా వినండి. వెన్నెల జలపాతం అనేది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని రాధంగుట్ట ప్రాంతంలో ఉంది. ఇదొక సహజ సిద్ధమైన జలపాతం. చుట్టూ అడవి, ప్రకృతి సౌందర్యం చాలా అందంగా ఉంటాయి. వర్షాకాలం అంటే జూలై నుండి అక్టోబర్ వరకు జలపాతం నిండుగా ప్రవహిస్తుంది. ఈ మధ్య కాలంలోనే పర్యాటకులకి ఎంట్రీ టికెట్స్, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు ఎంట్రీ ఫీజు. అలాగే 2 వీలర్స్, 4 వీలర్స్ పార్కింగ్ ఛార్జీలు కూడా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు దీన్ని సందర్శించవచ్చు. జలపాతం దగ్గర పిక్నిక్స్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అడవి ప్రాంతంలో ఉండే ఈ జలపాతం ఎస్పెషల్లీ వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుందట. పర్యాటకుల్ని ఆకర్షించడానికి అటవీ శాఖ కొన్ని సౌకర్యాలు కల్పించింది. అర్బన్ పార్క్ డెవలప్ చేసింది. అయితే దీన్ని ఎప్పుడు కనుక్కున్నారనే ఖచ్చితమైన సమాచారం దొరకలేదు. చాలా కాలం నుంచే ఇక్కడ ఉందని స్థానికులు చెప్తుంటారు. అయితే టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేయడం మాత్రం కొన్నేళ్ల క్రితమే జరిగింది. అడవిలో ఉండే ఈ జలపాతానికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం, అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడం లాంటివి అటవీ శాఖ చేసింది. అజయ్ వినయ్ని అడిగితే అది ఏది పడితే అది ఊరుతా ఉంది. ఇన్ఫర్మేషన్ ఇవే అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని నాకే చెప్తుంది. కొత్తగా అని ఉందా అంటే ఎప్పటి నుంచి డెవలప్మెంట్ చేస్తారంటే కొన్నాళ్ళ నుంచి అని అంటుంది. కొన్నాళ్ళ నుంచి మాకు తెలియదా డెవలప్మెంట్ చేస్తున్నారో లేదా అని.
ఇట్లా చెప్పులు ఇట్లా నేచర్కి వచ్చినప్పుడు చెప్పులు కానీ బాటిల్స్ కానీ ఎట్ట పడితే అట్ట ఇట్లా వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన నేచర్ కాపాడుకుంటేనే ఫ్యూచర్ ఉపయోగపడుతుంది, లేదంటే మట్టి కొట్టుకుపోతాం. కాళ్ళు లగట్లేగా పొజిషన్ రారా అనాలి, మొత్తం మూగిపోద్ది. దెబ్బకి చెమటలు పట్టేసినాయి. వెళ్ళిపోదాం కిందికి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పూరాగా అంటే పైనకి ఇంకో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. దిగేటప్పుడు కూడా జారిపోయేటట్టుంది. ఎక్కువ అంటే మొత్తం పండ్లు రాలిపోయేటట్టున్నాయి. గుట్ట మీదకి వస్తే దోమలు ఎంట పడుతున్నాయి. వ్యూ అయితే బాగానే ఉంది. ఎండిపోయి ఉంది మొత్తం ఆకులంతా. సర్లే వెళ్ళిపోదాం. ఇంకా కింద నాకు తెలిసి కొన్ని వాటర్ వస్తుందేమో అనుకున్నా వాటర్ ఫాల్ దగ్గర, కొన్నికి రావట్లేవు. ఏదో అట్లా చూద్దామని. ఓ అమ్మో, అమ్మో, అనుకున్నంత ఈజీ కాదు, అర్థమైంది. వీడియో కొంచెం షేక్ అవుతున్నట్టుంది, నేను చూసుకోలేదు. ఎడిట్ చేసేటప్పుడు చూసుకోవాలి. కొంచెం షేక్ అయితే కొంచెం ప్లీజ్ దయచేసి ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే గుట్ట ట్రెక్కింగ్ చేస్తున్నాను కదా, కొంచెం అటు ఇటు అవుతానే ఉంటుంది. రాళ్ళు ఎక్కువ దిగుతూ ఉంటాం కదా, అటు ఇటు అయితేనే ఉంటుంది, కొంచెం షేక్ అవుతూనే ఉంటుంది. మనం ప్రొఫెషనల్ కాదు కదా, గింబల్ పెట్టుకొని కిందగా స్టిక్స్ పెట్టుకొని షేక్ కాకుండా తీయడానికి. మనం ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తే ముందు ముందు అన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కొని మంచి మంచి వీడియోస్ తీద్దాం, మంచి మంచి ప్లేసెస్ చూద్దాం. ఓకే. దోమలు నాకు పిచ్చి లేపుతున్నాయి. అడవి దోమలు అనుకుంటా, ఎంట పడుతున్నాయి, వదిలిపెడతలు. ఇక్కడ నుంచి చూడండి కిందికి ఎట్లా ఉందో. అయితే చెమటలు కారిపోతున్నాయి. అవా చెప్పాను కదా, అట్లా గుట్ట రగులుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎండాకాలం అన్నీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి రగులుకుంటూ ఉంటుంది. ఆకులు పచ్చుకున్నప్పుడేమో ఇట్లా కొంచెం కొంచెం రాసుకున్నా కానీ ఏం కాదు. అదే ఎండిపోయినప్పుడు రాసుకుంది అనుకో, అట్లా పొగ వెళ్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది. అక్కడ గుట్ట మీద అవపడుతుంది పొగ, అది అలాగా. ఈ కొండ నుంచి గుట్ట కింది చూసాను. సో ఇక్కడి నుంచి చూసుకోవచ్చు మనం, కొంచెం గ్రీనరీగా ఉన్నట్టు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆగేసి వీడియో తీస్తున్నా. కొంచెం గ్రీనరీగా ఉంది ఇక్కడ అంతే, ఎందుకంటే అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇట్లా వస్తున్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి, అందుకని చెప్పి ఉందేమో కొంచెం గ్రీనరీగా. ఇక్కడ అడవిలోకి వచ్చేటప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకొని రావాలి. ఎట్లా పడితే అట్టు ఉరికి రావద్దు. మెయిన్గా వాటర్ బాటిల్ వచ్చే వాళ్ళు అయితే వాటర్ బాటిల్ మనం కొన్ని స్నాక్స్ ఏమన్నా ఉంటే తినడానికి తెచ్చుకోండి. మధ్యలో ఆకలి వేస్తే ఎవడు పెట్టాడు కదా. అలా పాము అవుతుంది అనుకుంటూనే ఉన్నా, ఏదో ఒకటి తగులుతుంది పాము. ఒక్క
కణం వచ్చి ఇంకొక కణం పోతుంది. అయ్యో ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఒక్కసారి ఈ చెట్టు చూడండి ఎట్లా ఉందో. నాకు తెలిసి ఇది బాదం చెట్టు ఉన్నట్టు కొడుతుంది. నాకైతే ఆ చెట్ల గురించి ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇక్కడ మనుగురు లోకల్లో కానీ మనుగురు చూసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉండుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎట్లా ఉందో ఒక్కసారి అది కూడా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. అండ్ గేమ్ లేదు, లవ్ యూ. నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదే మనం మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడి నుంచి ఇలాగా అటు వెళ్ళాలి. అటు నుంచి ఇట్లా కొంచెం ముందుకెళ్తే వాటర్ ఫాల్ అన్నమాట. ఈ నైట్ పూట ఈ ఎండాకాలం ఈ గుట్టలు ఇట్లా ఎండిపోయిన దగ్గర ఇట్లా కొంచెం అడవి ఉంటుంది కదా, మొత్తం తగలబడిపోతుంది అన్నమాట నైట్ పూట. ఎందుకంటే ఆకు రాసుకొని లేకపోతే సంథింగ్ రాయి రాసుకొని కొంచెం స్పార్క్ లాగా వచ్చి అది పోయి ఎండిపోయిన ఆకుల మీద పడిపోయి కథం అది మండుకుంటుంది. సాయంత్రం మంచిగా సాయంత్రం చల్లగా ఉంటుందిగా, మొత్తం అంటుకుపోతుంది. కాకపోతే ఆగుతుందిలే, చల్లగా ఉంటుంది కదా సాయంత్రం పూట.